అవును రాఘవయ్య, నీ ఫిర్యాదు ఏమిటో వివరంగా చెప్పు. చెప్పడానికి ఏముంది శివరామయ్య గారు, అందరికీ తెలిసిందే. నా పొలం ఎంత ఉందో కరణం మున్సిపులు లెక్కలు చూశారు. రాళ్లు నా పొలంలో జరిపినట్టు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు. ఇది ముమ్మాటికి కిష్టిగా చేసిన అన్యాయమే. చెప్పండి కరణం గారు. అవును ప్రెసిడెంట్ గారు, నేను వెళ్ళి కొలతలు అవి చూశాను. రాఘవయ్య చెప్పింది అక్షరాల నిజం. ఏం కిష్టయ్య, నువ్వేమంటావు? నేను అట్లాంటి తప్పుడు పని చేయలేదు. ఇక నేను చెప్పడానికి ఏముంటుంది బావగారు? ఏమంటాం మామ, మన కిష్టయితే తప్పని తేలటం లేదు. తేలితే మాత్రం కిష్టయ్య శివరామయ్య స్వయాన బావమరదులు. అతను ఎంత అన్యాయం చేసినా తీర్పు కిష్టయ్యకే అనుకూలంగా ఉంటుంది. చూడు. ఇక నా తీర్పు చెప్పమంటారా? మీరంతా తగాదా వివరాలన్నీ విన్నారు. సాక్ష్యాలను బట్టి చూస్తే కిష్టయ్యే తన పొలంలోని సరిహద్దు రాళ్లను కావాలని జరిపినట్టు రుజువైంది. అందువల్ల ఆ రాళ్లను తిరిగి యథాస్థానంలో ఉంచటానికయ్యే ఖర్చుని కిష్టయ్యే భరిస్తూ తప్పు చేసినందుకు గాను పంచాయతీకి 116 రూపాయలు ఇచ్చుకోవాలని నా తీర్పు. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని. నీకోసమే నా జీవితం, నా కోసమే నీ జీవితం. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని. ఈ పూచే పువ్వులేలా, వీచే గాలి వేసే ఈల ఇంకా ఏలనే. నీవే లేని వేళ ఈ పూచే పువ్వులేలా, వీచే గాలి వేసే ఈల ఇంకా ఏలనే. కోయిల పాటలతో పిలిచే నా చెలి, ఆకుల గలగలలో నడిచే కోమలి. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని. నీ మీదనే నా ధ్యానము, నీవే చెలి నా ప్రాణము. అంతట నీ రూపం నన్నే చూడని, ఆశలు పండించే నిన్నే చేరని. కలలు మరి నీలో ఉన్న కలలు అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చనే. నాలో ఉన్న కలలు మరి నీలో ఉన్న కలలు అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చనే. తీయని తేనె
వెన్నెలకై తిరిగే తుమ్మెదా నీ చిరునవ్వులకై వెతికే నాయదా అంతట నీ రూపం నన్నే చూడని ఆశలు పండించే నిన్నే చేరని ఇక్కడున్నావా? చూసావా, నేను మా ఇంటికి కూడా వెళ్లకుండా నీ కోసమని తిన్నగా ఇక్కడికే వచ్చేసాను. దారి పొడిగినా నీ జ్ఞాపకే, ఎన్నెన్ని కలలు ఎన్నెన్ని ఊహలు. ఇదిగో నీ కోసం చీర తీసుకొచ్చాను, చూడు. అంతేకాదు, ఇదిగో నీ కోసం వజ్రాల నెక్లెస్ కూడా తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని ఈ నెక్లెస్ పెట్టుకుంటే నిజంగా నువ్వు అప్సరసలాగే ఉంటావు. ఇదిగో తల ఉంచుకోవాల్సింది ఇక్కడ కాదు, రేపు పెళ్లి పీటల మీద. మాట్లాడవా? సరే లలితాదేవి గారు, మనం వెడుతున్నాం. లలిత, ఏమిటిది? ఎందుకు ఏడుపు? నన్ను విడిచి వెళ్ళవు కదూ. చచ్చా, నిన్ను ఒకటి విడిచిపెట్టి వెళ్ళవటి. చూడు, మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇక మిగిలింది ఆ 3 ముళ్ళు వేయడం మాత్రమే. మామయ్య, ఎవర్రా మామయ్య? ఆ బంధుత్వం ఏనాడో పోయింది. లలిత, నువ్వు లోపలికి వెళ్ళి లోపలికి. మామయ్య, ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? వెళ్ళి నీ బాబుని అడగరా. నువ్వు లలిత్తో మాట్లాడేవో మాట దక్కదు. జాగ్రత్త. అదేమిటి మామయ్య, లలితకు నాకు పెళ్లి కూడా జరగబోతుంటే? పెళ్ళా? అది ఆనాటి మాటరా. ఈ పెళ్లి నా బొంగులో ప్రాణం ఉండగా జరగనే పనం. ఏమండి, ఏమండి, మీకు దండం పెడతానండి. మీ కావేశంతో పిల్ల బ్రతుకు పత్రం చేయకండి. ఈ విషయంలో ఎవరైనా జోక్యం కలగ చేసుకున్నారా నరికి పొగలు పెడతాను. పెళ్లి లోపలికి. ఈ పెళ్లి చచ్చిందా జరగదు. ఏ, ఎందుకు జరగదు? మా పెళ్లి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది. ఇవిగో శుభలేఖలు. వీటిని నా కూతుర్ని ఏ ముష్టివాడికైనా ఇచ్చి కట్టబెడతాను కానీ నీకు మాత్రం ఇవ్వను. దాని పీకలోని మీ ఏ మూతులోనో కోతులోనో పారేస్తాను కానీ ఆ ఇంటికి మాత్రం కోడలిగా చచ్చ పంపను రా. సరే, నీ నిశ్చయం ఏదైతే నా నిర్ణయం కూడా విను. మా పెళ్లి నువ్వు కాదు కదా, భగవంతుడు కూడా మార్చలేడు. లలిత, ఆ చెయ్యి విడిచిపెడతావా లేక చెయ్యి చేసుకోమంటావా? నేను పట్టుకున్నది చేతులే కాదు, మా జీవితాన్ని. లలిత, రా. లలిత, ముందు లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి కాదు. లలిత, రా. అడుగు ముందుకు వేసావో కాళ్ళు విరగొడతాను. ఎలా విరగొడతావో నేను చూస్తా. మావయ్య, నేను నీ మేనను నన్ను సంగతి మర్చిపోకు. మా అమ్మ మొహం చూసి నిన్ను విడిచిపెడుతున్నా. లేకపోతే ఏం చేస్తావా? లలిత, ముందు కుడికారు పెట్టి లోపల పద. అమ్మా, లలిత నీ మేనకోళ్ళ మాత్రమే కాదు, ఇక నుంచి ఇంటి కోళ్ళ కూడా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. రాము, ఎంత పని చేసావురా. అసలే మనందరి మీద మీ మామయ్య కారాలు మిరియాలు నూరుతున్నారే. సరే, ముందు అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెట్టా. నాన్న, ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా మా పెళ్లి మాత్రం ఆగదు. ఒకవేళ మామయ్య అడ్డొస్తే అతని సంగతి నేను చూసుకుంటాను. ఏమిటా నువ్వు చూసేది? ఇప్పుడు ఆ వయసులో ఉన్న పిల్లలు వీధిలో బరబరా ఈడ్చుకొని లాక్కొచ్చావు కదా. రేపు నలుగురిలో నవ్వులు పాలయ్యేది ఎవర్రా? ఎవర్రా దాన్ని చేసుకునేది? నేను చేసుకున్నాను. మర్యాదగా పిల్లలు పంపిస్తారా లేదా? లలిత, వచ్చారా? అత్తయ్య, నేను వెళ్ళను, నేను వెళ్ళను. ఏం చెప్పాను నీకు కాదు? అన్నయ్య, నేను నీకు అన్నను కాదు, నువ్వు నాకు చెల్లెలువు కాదు. నాకు వ్యతిరేకంగా ఏనాడు మీ ఆయన పంచాయతీ చెప్పి నలుగురిలో నా పరువు ప్రతిష్టల మంట కలిపాడు. ఆడనే మన బంధుత్వం చచ్చింది. లలిత, వచ్చావా? కూలీలు చేయడానికి కూడా తయారై వచ్చావు అనమాట. సరే, మా ఇద్దరిని ఒకేసారి చంపు. చంపుతారా? అమ్మా సీత, అమ్మా సీత, అమ్మా సీత, అమ్మా సీత, అమ్మా సీత. నర్స్,
అన్నయ్య కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య రాము అమ్మా నేను ఇక్కడే ఉన్నానమ్మా నీ దగ్గరే ఉన్నానమ్మా అన్నయ్య కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య చంపొద్దని చెప్పన్నయ్య రాముని కాపాడన్నయ్య రాముని కాపాడన్నయ్య సంపరు చెల్లెమ్మా నీ రాముని ఎవ్వరూ చంపరు చూడమ్మా ఎవ్వరూ చంపరు అమ్మా రాము అమ్మా ఎవరు నిన్న పెళ్లి చేసుకో బాబు లలితను మాత్రం మర్చిపో బాబు లలిత మాత్రం మర్చిపో అమ్మా అమ్మా రాము అమ్మా సీత మిస్టర్ రామచంద్రరావు మీతో కొంచెం మాట్లాడారు, బయటకు రండి. మిస్టర్ రామచంద్రరావు, మీ అమ్మ మానసికంగా బలంగా దెబ్బతింది. ఇది ఇంజెక్షన్ వల్లనో లేక వేరే మందుల వల్లనో నయమే జబ్బు కాదు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే అసలు ఆమె ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. ఆమె స్వభావానికి అనుగుణంగా నడుచుకోవటం చాలా అవసరం. మే గాడ్ బ్లెస్ యూ. రాము డాక్టర్ చెప్పింది విన్నావుగా, జన్మనిచ్చిన తల్లి కంటే వేరే ముఖ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు ఆమె ఇష్ట ప్రకారం నడుచుకోవటం నీ ధర్మం, నీ కర్తవ్యం. అంతకంటే నేనేం చెప్పలేదు. రాము, ఇది చేతులు కాదు బాబు. అమ్మ ప్రాణాల కోసం మీరేం చేయమన్నా చేస్తానన్నా, మీరేం చేయమన్నా చేస్తాను. బాబు, సార్ మీ అమ్మగారు పిలుస్తున్నారు సార్. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎక్కువ రోజులు పట్టదు బాబు. అమ్మా అంత మాట అనకమ్మా. రాము, నాది ఒకే ఒక కోరిక. ఏమిటమ్మా అది? చెప్పమ్మా. నేను కళ్ళు ముసలుగా నీ పెళ్లి చూడాలందరా. తప్పకుండా చూస్తాను, తప్పకుండా చూస్తాను. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందమ్మా. నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుంటానమ్మా. చూడు మిస్టర్ చలం, నువ్వు గొప్ప అబ్జెక్షన్ లేవు తీసావయ్యా. మీ నాన్న నీకు నీ భార్యకు వెంటనే విడాకులు ఇప్పించమంటున్నాడు. నువ్వేమో కాదు కూడదు అని దాన్ని నెత్తి మీద కూర్చున్నావు. నేను ఎలాగయ్యా ఈ మ్యాటర్లో ప్రొసీడ్ అయ్యేది? హౌ కెన్ ఐ ప్రొసీడ్? హరే రామ హరే కృష్ణ. అయ్యా ప్లేటర్ గారు, నన్ను కంగారు పెట్టకండి. నాకు కావలసింది విడాకులు. ఆపడం. నీ భార్య నీకు వద్దని రాసి సంతకం పెట్టాను, నువ్వు రెడీగా? అమ్మ బాబోయ్, ఫస్ట్ సంతకం పెట్టనండి. పెట్టను. అయితే విడాకులు ఇవ్వడానికి వీలేదు. అలాగా? అయితే పెట్టనండి. పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే నానా పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే. ఏమిటండి నిర్ణయం అనేది చాలా తేలికండి. ఈ విషయంలో ఆలోచన చాలా అవసరం. నేను ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. నాకు ఆ 10,000 రూపాయల కట్నం తలుపులమ్మ ఇస్తేనే తప్ప ఈ విడాకులు ఆగదు. నిన్న మాత్రం బ్రహ్మదేవుడి తరం కాదు. అది సరే, నా సంగతి తీసు. డబ్బేనా? డబ్బు సంగతి ఎవరు అడిగారండి? మా అమ్మాయి పెళ్లి సంగతి. పెళ్లి కొడుకు సంగత ఇదిగో. అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు, లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఎలా ఉన్నాడు కుర్రాడు? బాగున్నాడు, వెరీ గుడ్. అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు, అమ్మాయి బీఏ చదువుతుంది. చదువు జోడి, అబ్బాయికి అమ్మాయి సరి జోడి. ఈ ఫోటో ఇక్కడ ఉంచండి. ముందు మా గృహశాఖ మంత్రిని చూడాలి. మరి అయ్యయ్యో, అక్కడ చూసి ముద్ర వేస్తేనే కదండి మిగతా కార్యక్రమాలన్నీ జరిగేవి. కరెక్ట్. మీ ఇంట్లో కూడా అంతేనా? నీకు అనుమానం ఏం అక్కర్లేదు, ఏ ఇంట్లో అయినా. చూడదే, గౌరీ పుస్తకాలు ఎలా మునిగి తేలుతుందో. అది చదువు కాదే, కళ్ళు మూసుకుని ఏవో ఊహాలోకాల్లో తేలిపోతుంది. గోల చేయకండి.
గోల? ఏమే గౌరీ, రాత్రంతా నిద్ర పట్టలేదా? పట్ట పగలు చెట్టు కింద నిద్రపోతున్నా? అబ్బే అదేం లేదు, అదేం లేదే. సరే గాని ఈ శుభవార్త విన్నావా? ఏమిటి? మన కౌశల్యాదేవికి పెళ్లి కాబోతుంది. అలాగా, కంగ్రాచులేషన్స్. పెళ్లి కొడుకు ఎవరే? దాని దగ్గర ఫోటో ఉంది. మేమెంత బ్రతిమాలినా చూపడం లేదు, నువ్వే అడుగు. ఏ కౌశల్య, ఏది ఆ ఫోటో చూపించు. ఏయ్, ఆ ఫోటో నీకెలా వచ్చింది? ఇలా ఇవ్వు. ఇస్తాను గాని ఆయన పేరు చెప్పాలి. పేరా? పేరు దశరథుడి మాట మీద అడవులకు వెళ్ళింది ఎవరు? లక్ష్మణుడు. నోర్మై. కౌశల్య కొడుకు పేరేమిటే? ఏవే కౌశల్య, నీ కొడుకు పేరేమిటే? ఓ, నాకు పెళ్ళయ్యి కొడుకు పుట్టి పేరెట్టాక చెప్తా. అందాక మీ ఆయన గారి పేరు చెప్పవే. చెప్పవే చెప్పవే చెప్పవే. రామచంద్రరావు. ఆడతర్వాత పనే నీకు. అలాగే నాన్న. హరే రామ హరే కృష్ణ. అమ్మా, నీకెందుకమ్మా ఈ శ్రమ? శ్రమే ఉంది బాబు, ఇది ఆచారం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఉన్నమి వెన్నెలలోనా పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండును చెలిమి. నువ్వు కడలివైతే నీ నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. విరిసిన కుసుమము నీవై మురిపించేవు, తావిని నేనై నిన్ను వెనవేసేను. ఓహో మేఘము నీవై నెమలి నీనేనై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా ఆడనా ఆడనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది.
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం తినువే నేనుండలేను ఆహాహాహా. ఓహోహోహో. వద్దు బావా వద్దు, వాడొక పిచ్చోడు. లే లే బావా పాపం, అతన్ని పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయి ఇంకొకరిని చేసుకుందట. అప్పటి నుంచి ఏ ప్రేమ జంటను చూసినా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడట. అలాగా పాప. సరే పాప. వసంత వసంత నన్ను ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకున్నావు కదూ. నా దృష్టిలో చచ్చిపోయావులే చచ్చిపోయావులే. లలిత లలిత ఎందుకలా ఉన్నావు? వసంత అతన్ని వదిలి వెళ్ళినట్లే నువ్వు కూడా నన్ను. లలిత ఆ మాట మాత్రం అనకు లలిత. దేవుడు నన్ను సృష్టించినప్పుడే నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠించాడు. నిన్ను పట్టుకున్న ఈ చేతులు ఈ జన్మలో మరొక స్త్రీని తాకనే తాకవు లలిత. బావా అది సరే గాని దేవుణ్ణి కళ్ళు మూసుకుని ఏం వరం కోరుకున్నారు లలితాదేవి గారు? నువ్వేం కోరుకున్నావో ముందు చెప్పాలి. నేనా కాలేజీ లెక్చరర్ పోస్ట్కి దరఖాస్తు వేశాను. ఏమైనా సరే ఆ ఉద్యోగం నాకే ఇప్పించి దేవుడా అని కోరుకున్నాను. నాకంటే నీకు ఆ ఉద్యోగమే ముఖ్యమా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇంతకీ తమరేం కోరుకున్నారు? ఏమైనా సరే ఆ ఉద్యోగం మాత్రం నా బావకి ఇప్పించుకు స్వామి అని కోరుకున్నాను. అయితే మరి నీ దేవుడేమన్నాడు? ఏమంటాడు? నా దేవుడు నేనేదడిగినా కాదనడు. అలాగా అండి. అయితే చూడండి, ఉద్యోగంలో జాయిన్ కమ్మని ఆర్డర్ కూడా వచ్చేసింది. లలిత చూడు. అరే ఏమిటిది? చచ్చా. ఇదిగో చూడు, నీకు ఇష్టం లేకపోతే ఈ ఉద్యోగమే కాదు నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను. దీన్ని ఇప్పుడే చించి పారేస్తాను చూడు. వద్దు బావా. మరైతే ఇంకా ఎందుకు ఏడుపు? నన్ను విడిచి వెళ్ళిపోతావుగా మరి? పిచ్చిదానా, నిన్ను విడిచి నేను అక్కడ ఒంటరిగా ఉండగలనా చెప్పు? ఇదిగో చూడు, మన ఇద్దరికి వెంటనే పెళ్ళైపోతుంది.
మనిద్దరం కలిసి అక్కడే హాయిగా ఉంటాం. ఇప్పుడు చెప్పు, వెళ్ళమంటావు వద్దంటావు? వెళ్ళు. వెళ్ళు అని అలా చెప్పకపోతే నవ్వుతూ చెప్పకూడదా? ఏం చెప్పు. వెళ్ళు బావా. ఈ నవ్వుకు బహుమతి ఏమిటో తెలుసా? బాగుందా? ఈ హారం కంటే నన్ను చుట్టిన ఈ బంధమే బాగుంది బావా. ఇది శాశ్వతంగా ఉంటే నాకంటే చాలు. బావా బావా, ఎందుకు బావా బాధపడ్డాం? ఆనాడు నిన్ను ఊరికి పంపించేటప్పుడు నాలుడు నాలుడు అని గంతులు వేసిన మా చిన్నాను ఈనాడు నేను వెళ్ళి పెళ్లికి రమ్మంటే నేను రాను కొమ్మని కసిరి కొట్టాడు. ఆయన మనిషేనా? అయినా లలితను నిన్ను వేరు చేసి ఆయన ఏం కట్టుకుపోతాడు? అవన్నీ మర్చిపోయి బావా లేచిపెట్టి మర్చిపో. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. ఉద్యోగంలో చేరగానే ఉత్తరం రాయి. మంచి రోజు చూసి ముహూర్తం నిశ్చయించి నీకు రాస్తాం. రాముడు, తమ్ముడు, అల్లుడితో మొత్తం పెడుతూ కూర్చుంటే ఆ బస్క అర్థం వెళ్ళిపోతుంది. రాము, నేను బయలుదేరు. అన్నట్టు లలిత ఎక్కడా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో చెప్పి వెళ్ళొద్దు. అమ్మా లలితమ్మా, వచ్చేసా పెళ్ళానా? అబ్బో బావకేవో స్పెషల్ గా పిండి వంటలు చేసుకొచ్చినట్టున్నావు. ఏదో ఒకటిలాగా ఇది చూద్దాం. అన్నయ్య, నువ్వు ఇక్కడ వంటలు రుచి చూస్తూ కూర్చుంటే అక్కడ బస్సు కాస్త వెళ్ళిపోతుంది. బావా, నీ కోసం మా చెల్లెలు వేరే అట్టి పెట్టుంటుంది. తర్వాత తీరిగ్గా తినొచ్చు. పదండి పదండి. అదే పనిగా మాట్లాడుతూ కూర్చోక బయలుదేరు. టైం అయిపోతుంది, ఇంకా తయారు కాలేదు. త్వరగా బట్టలు మర్చిపోరా బాబు. జీవనహేతునా కంఠే వదనాని సుభగే సంజీవ సరదాం సదం. రాము, ప్రదక్షిణ చేయండి. ఇంకెక్కడ రాము తల్లి, ఈ పాటికి పెళ్లి కూతురు ఇంట్లో ఆయన పెళ్లి అయిపోయి ఉంటుందమ్మా. లలితమ్మ గారు, లలితమ్మ గారు. ఏవే కౌసల్య, మన గౌరీ తన శ్రీవారి ప్రేమలో పడి మనల్ని మర్చిపోతుందేమో. పోనీ మా ఉత్తరాల కన్నా జవాబిస్తావా, లేక మీ శ్రీవారితోనే మాట్లాడుతూ కూర్చుంటావా? గౌరీ వాళ్ళు అమ్మొస్తుంది, రండి పోదాం. గౌరీ, మీ అత్తగారు మామగారు వెళుతున్నారమ్మా. చూడమ్మా, మీ ఆయన వచ్చి ఏమైనా మాట్లాడితే సిగ్గు ప్రక్క అడిగిన దానికల్లా జాగ్రత్తగా జవాబు చెప్పమ్మా. అదిగో అల్లుడు గారు వస్తున్నారు. నేను చెప్పింది అంత జ్ఞాపకం ఉంటుంది కదా.
వస్తావమ్మా. మంచి రోజు చూసి నేను తీసుకెళ్తాం. ఉత్తరాలు రాస్తూ ఉండు. కలకాలం పసుపు కుంకుతో వర్తిల్లు తల్లి. వస్తానా? బావగారు వెళ్ళిస్తాం. మంచిగా బావగారు. శుభనాయన. మిస్టర్ రామచంద్రరావు, రండి రండి. యు ఆర్ వెల్కమ్. రండి రామచంద్రరావు గారు. ఏమి సార్ ఇదంతా? ముందు కూర్చొని చెప్దాం. డియర్ స్టూడెంట్, మీ లెక్చరర్ శ్రీ రామచంద్రరావు గారు మనకెవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. అలాగే వారికి తెలియకుండా ఈ చిన్న సన్మానాన్ని మనం ఏర్పాటు చేశాం. వివాహం అనేది మానవునికి జీవితంలో ఒక తీయటి సన్నివేశం. ఆయన వివాహ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలని మా ఆకాంక్ష. ఈ సందర్భంలో రామచంద్రరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ రామచంద్రరావు, ప్లీజ్. పెద్దలు, స్నేహితులు, విద్యార్థులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. మీరు నాపై చూపిన గౌరవాభిమానాలకు నేనెలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నాకే అర్థం కావటం లేదు. మీరేం మాట్లాడక్కర్లేదు సార్. ఒక్క పాట పాడండి సార్. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా, తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా. నిప్పురగిలి రేగు జ్వాల నీళ్ల వలనారును, నిప్పురగిలి రేగు జ్వాల నీళ్ల వలనారును, నీళ్లలోనే జ్వాల రేగా మంట ఎటులారును, నీళ్లలోనే జ్వాలరేగా మంట ఎటులారును. మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా, మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన. తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా. కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా, కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడురా,
సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం జీవితాల ఆటలోన మనమంతా పావులం. అమ్మా లలిత, ఒంటరిగా కూర్చుని ఆడుకుంటున్నావా తల్లి? నాతో ఆడేందుకు జతగా ఎవరున్నారు పెదనాన్న? అమ్మా, నువ్వు నా కన్న బిడ్డ లాంటిదాన్ని. మీ అమ్మా నాన్న కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదమ్మా. వద్దు పెదనాన్న, వద్దు. నేనెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాను వాళ్ళను దేవుడు నా నుంచి దూరం చేసేశాడు. మనం దేవుని చేతుల్లో పావుల్లాంటి వాళ్ళు. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసింది. జరిగిన దాన్ని తలుచుకుంటూ నువ్వు ఇలా కుమిలిపోతే లాభం ఏమైనా ఉందా? నేను ఒక్క మాట చెప్తాను తల్లి, గతం అంతా మర్చిపోయి పెళ్లి చేసుకుంటే నీకు ఈ ఒంటరితనం దిగులు ఉండవమ్మా. పెదనాన్న, నేను నీ కన్న బిడ్డ లాంటి దాన్నని కాదు అన్నావు. నువ్వు నాకు ఇచ్చే సలహా ఇదా? ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? అందరిలాగే ఆనందంగా సంతోషంగా జీవించటానికి నేను నోచుకోలేదా పెదనాన్న? నోచుకోలేదా? ఏడోకమ్మా, తప్పు నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టే కానీ. చూడమ్మా చూడమ్మా చూడమ్మా, ఈ కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేనమ్మా, నేను చూడలేనమ్మా. ఊరుకో. అమ్మా 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 అమ్మా. అయ్యో చంపడా, ఇదేం తాతరమయ్యా? సరిగ్గా తెచ్చు, పళ్ళలో ఇరుక్కుపోతున్నాయి. చూడు తలుపులు, నువ్వు ఎదురుగా ఉంటే నా కాళ్ళు చేతులు వణిగిపోతాయి. నువ్వు ఊరుకో, క్షణంలో దంచేస్తాగా. ధైర్యం మండిపోయిన సరాసరి ఇక్కడికి వచ్చేసి ఎన్ని వేల గుండారా నీకు? అసలు గుండె ఎక్కడుంది అత్తయ్య? ఆనాడు నీ కూతురు మెడలో మంగళసూత్రం కట్టిన ముహూర్తాన్నే నా గుండెలు కూడా దాని గుండెల్లో కలిపేశాను. ఎక్కడ నా అర్థంగి, ఎక్కడ నా పెళ్ళం? ఈ పెళ్ళామా? ఆడంగి మొహాలి పెళ్ళం కూడానా? ఈ అడిగి మొహానికే కదా అత్తయ్య ఆనాడు పెళ్లి చేసావు. పెళ్లి చేశానుగా, ఓ జుట్టు పోలిగా నీకా నా కూతురికి పెళ్లి చేస్తా. మీ బాబు నువ్వు ఎంఏ చదివని చెప్పిన మాటలు నమ్మి పెళ్లి చేశాను రా. నువ్వు మాత్రం 10,000 కట్నం ఇస్తానని చెప్పి 10 రూపాయలు పంచి కట్టబెట్టి మోసం చేయలేదు. నిన్నేం మోసం చేయలేదా? బాబా, ఆ అమ్మాయి మోసం చేయలేదంటుంది. లోపలికి వచ్చే లోపలికి. హరే రామ హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. నిన్ను మామయ్య, నేను ఈ ఇంటి అల్లుడిని. చూసావా నీ భార్య ఎలా సన్మానిస్తుందో? నువ్వే నా స్థితిలో ఉంటే నువ్వేం చేస్తావు మామయ్య? అల్లుడు, నువ్వే ఈ రోలు అనుకో, నీ మధ్యలో అనుకో. ఈ రోలు వచ్చి మధ్యతో మొదలుపెట్టుకుంటే నేనేం చెప్పగలను? ఈ గోటం తిరగేస్తచ్చు మామయ్య. ఆ శక్తి లేకగా పోయిన పుష్కరించి ఇది దంచుకుంటూ కూర్చున్నాను. అల్లుడు, అమ్మా, నాన్నకు మాత్రమే కాదు నాకు కూడా అన్యాయం చేస్తున్నావు అమ్మా. ఏమిటి అన్యాయం? వాడికి అంత పెళ్ళం మీద మోదు ఉంటే దర్జాగా తనంతగా తీసుకెళ్ళమను. అయితే ఆ 10,000 ఇచ్చేస్తావట? మాట్లాడితే పళ్ళు రాడగొట్టను. ఈ జన్మలో 10,000 ఇవ్వడం అనే మాట కల్లా. అత్తయ్య, ఇదన్న మాట నీ ప్రతిజ్ఞ? ఇదే. అయితే నాది విను. ఇదే ఇంట్లో నీ నోటితోటే ఒప్పించి నీ కూతురుతో కలిసి నేను తండ్రినై నీ కూతుర్ని తల్లిగా మార్చకపోతే నా పేరు మంటపేట అప్పల వెంకట చలమే కాదు, ఈ జుట్టు ఈ టోపీ మీద ఒట్టు నేను చెబుతున్నాను. మంగమ్మ శబ్దాలు చాలా విన్నావు అప్ప. మంగమ్మ శబ్దము మంగయ్య శబ్దము చూపిస్తాను నా మగ తడాక. ఇంతవరకు ఆయనకు 2 ఉత్తరాలు రాశాను. ఆ 2 ఉత్తరాలు ఆయనకు అందాయో లేదో తెలియదు. అందినా పని ఒత్తిడి వల్ల జవాబు వ్రాసి ఉండరు. నా ఈ ఉత్తరం వారికి ఇచ్చి కనీసం దీనికైనా జవాబు వ్రాయమనండి. ఇట్లు మీ కోడలు గౌరి. తప్పంతా నాదేనండి. చిన్నప్పటి నుంచి లలితకి రాముకి పెళ్లి చేస్తామని మనమే అంటుండేవాళ్ళం. కానీ నా ప్రాణం నిలబెట్టడం కోసం రాము ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అవును, ఇప్పుడు ఎవరినని ఏం లాభం?
రాము వచ్చాడు. రాము, మీ ఆవిడ ఉత్తరం రాసింది, దీనికైనా జవాబు రాయి. అమ్మా ఇదిగో మీ లెటర్. ఏమిటమ్మా ఉత్తరం? అల్లుడి దగ్గర నుంచా? అవునన్నా. చూసారా పిచ్చి పిల్ల భర్త దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని ఎంత సంబరపడిపోతుందో. సంబరంగా అంటే నువ్వు ఎప్పుడూ నాకు రాసేవాళ్ళగా? ప్రియమైన గౌరికి, ఈ ఉత్తరం ఎవరు రాశారో గ్రహించగలవా? నేనే, నీ ప్రాణ స్నేహితురాల్ని, కౌసల్య. ఇప్పుడు నా భర్తతో పాటు కలకత్తాలో ఉంటున్నాను. గౌరీ, మా ఆయన ఎంత మంచివారో మాటల్లో చెప్పలేని. ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే లోకాన్నే మర్చిపోతాను. ఆయన్ని విడిచి క్షణం ఉండడం అంటే ప్రాణం పోయినట్టుంటుంది. ఆయన కూడా అస్తమానం నా వెనకే తిరుగుతూ మాటలతో ఊపిరి సలపనివ్వరు. మీ శ్రీవారు అంతకంటే ఎక్కువే అనుకుంటాను. అందుకే ఇంతవరకు నాకు ఒక ఉత్తరం అన్నా రాయలేదు కదూ. అవునే గౌరీ, మీ ఆయన్ని నేమని పిలుస్తారే? ప్రేసి అంటారా లేక డార్లింగ్ అంటారా? ప్రేసి, డార్లింగ్. నో కౌసల్య, నో, లేదు లేదు. అమ్మా ఏమిటమ్మా ఇదంతా? నిన్ను బరువైన పనులు చేయొద్దని డాక్టర్ చెప్పలా? డాక్టర్లకి బాబు ఎన్నైనా చెప్తారు. సరే, నేను సహాయం చేస్తానేదమ్మా. చూడరాము, నా మీద వేసవిత్తు ప్రేమన్నా, నేను కష్టపడకుండా ఉండాలనుకున్నా, నువ్వు వెంటనే వెళ్ళి కోడలు తీసుకురా. ఎందుకమ్మా ఈ తొందర? నాకు పరీక్షల టైం, వెళ్ళి తీసుకురావడానికి సెలవు దొరకదు. ఆ మాట ఎత్తితే చాలు, ఏదో వంక చెప్తావు. రాము, మీ ఆవిడికి ఉత్తరం రాయమని రాశావా? ఇంకా రాయలేదు నాన్న. సరి సరి, ఇప్పుడైనా రాయి. సీత, నిన్ను బలువైన పనులు చెయ్యొద్దని డాక్టర్ చెప్పాడా? ఈ లైఫ్ నేను చేస్తాను. చాలు చాలండి, తండ్రి కొడుకులు ఇద్దరిది ఒకటే పాట. వాడేమో భార్యను తీసుకురామంటే సెలవు దొరకలేదని వంక చెప్తాడు, మీరేమో చేతులు కట్టు కూర్చుంటారు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఉత్తరం రాయమంటావా? మీరేమి ఉత్తరం రాయనక్కర్లేదు. ఇవాళ దశమి, వెంటనే బయలుదేరి వెళ్ళి కోడలు తీసుకురండి. అలాగేనండి, ఆజ్ఞ. చూడమ్మా, నీకోసమని ఈ మినపస నుండి స్పెషల్ గా చేయించానమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్లి అలమార్లో పెట్టి తాళం వేసుకోమ్మా. పని పాఠాలు వాళ్ళు చూశారంటే నిమిషానికి 60 ఉండాలి. గుడ్కు గుడ్కు మింగేస్తారు. నువ్వు కానీ లే, నీకు అరగదు. రమా, హే రమా. ఎవరు? నమస్కారం ఆంటీ, కులాసాగా ఉన్నారా? ఎవరమ్మా నువ్వు? నా పేరు విశాలం ఆంటీ. నేను రమా చిన్నప్పుడు ఒకే బళ్ళ చదువుకునేవాళ్ళం. ఒకే బళ్ళు చదువుకున్నారా? నేను ఎప్పుడు చూడలేదే. చిన్నప్పుడు గౌన్లు వేసుకునే వయసులో మీరు ఒకసారి నన్ను చూశారంటే. ఆహా. ఇప్పుడంటే నాకు పెళ్ళయింది, బొంబాయిలో ఉంటున్నాం. మా వారు జంబో జెట్లో పైలట్ ఆఫీసర్ గా ఉంటున్నారు. ఓహో. నేను తోకలు కట్టడం మొదలుపెట్టి ఒళ్ళు చేశాను కాదు, అందుకని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఆంటీ. ఏ రమ్మా, నేనే విశాలం. ఆంటీ ఆంటీ, రమ్మకు పెళ్ళయిందా? అయిందమ్మా. ఓ తలమాసం వేదవకి ఇచ్చి పెళ్లి చేశాం. వాడు ఏమన్నా ఒక్కొక్క క్లాసు 4 సార్లు తప్పుతూ 4వ క్లాసులోకి వచ్చి ఆగిపోయాడు. వాళ్ళ బాబు ఏం చేశాడో చూసావా అమ్మా? వాడు ఎంఏ చదివాడని మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి పెళ్లి చేశాడు. తీరా పెళ్లి అయిన తర్వాత ఆరాధిస్తే ఆ ఎంఏ అనేది వాడు చదివిన చదువు కాదట, వాడి ఇంటి పేరట. మండపేట అప్పల వెంకట చలమట వేదవ పేరు. దాన్ని తిరగేసి వి చలం ఎంఏ అని చెప్పాడు. ఎంఏ చదివి నన్ను వస్తున్నాడు, ఇంతకన్నా ఏం కావాలని 10,000 రూపాయల కట్నం ఇవ్వడానికి ఒప్పుకుని పెళ్లి చేశానే అమ్మా. సరే ఎందుకులే, అయిందేదో అయిపోయింది, ఇంత మోసపోయాం, కడుపు దించుకుంటే కాలం పడుతుందని వెళ్ళడమ్మా. ఆ అమ్మాయి రమ్మా, అమ్మాయిని లోపల తీసుకెళ్ళి కబుర్లు చెప్పుకోండి అమ్మా. పదవే.
బంగారు నాటి పిల్ల ఎంత ముచ్చటగా ఉంది. కానీ తనకు కానీ ఎంతవరకు బియ్యం ఆవిడ అవ్వలేదు. అయ్యో బాబా చీరలు చారదానిలో ఉన్నావు బాబా. అలాగా అయితే నన్ను నీ కౌగిల్లో బిగించి ఏది ఒక్కటి అమ్మో మా అమ్మ చూసిందా నా చెంప మీద నీ మూతి మీద ముద్దుకు బదులు అయితే మీ అమ్మని అడిగేస్తాను. ఆంటీ చూడండి, నేను ఒకటి ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వడం లేదు. ఇవ్వమ్మా పాపం, ఎంత ఆట కూడా అడుగుతున్నాను. ఓ ఇవ్వు. చూసా చూసా మీ అమ్మ ఇచ్చేయమంటుంది. నువ్వు మరి నాటగా ఇచ్చేసేయ్ మరి. అబ్బా రమా చాలా తీయగా ఉంది. అంత బాగుందా? ఇంకొకటి ఇవ్వవే. ఇంకివ్వను. అమ్మా చూడవే ఇంకోటి ఇమ్మంటోంది. ఇవ్వమ్మా పాపం, అరిగిపోతుందా కరిగిపోతుందా? ఇంకోటి ఇవ్వు. చూసావా చూసావా మీ అమ్మ ఏమంటుంది. వెంటనే ఇచ్చేసి చూసావా, సోమరిపోతులకు ఇవ్వద్దంటే తన స్నేహితురాలకు కూడా ఇవ్వడం లేదు. పిచ్చి పిల్ల నన్ను అడిగితే గానీ ఏ పని చేయదు. వెట్టి వెర్రి బాగుంది నా అలాగే. అత్తయ్య మళ్ళీ రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను. ఓ చచ్చినాడా, నువ్వు అమ్మో అమ్మో నా కొప్ప పుట్టేశావురా. ఓ చచ్చినాడా, అమ్మో అమ్మో ఎక్కకపోతే ఉండు ఉండు నీ పని చెప్తాను. పూజలు చేయా పూలు తెచ్చాను, పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా, తీయరా దర్శనము రామా, పూజలు చేయా పూలు తెచ్చాను. తూర్పులోన తెల తెలవారే గంగరు వెలుగు నింగిని చేరే, తూర్పులోన తెల తెలవారే గంగరు వెలుగు నింగిని చేరే, తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి, ఇయరా దర్శనము రామా, పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, ఇయరా దర్శనము రామా, పూజలు చేయా పూలు తెచ్చాను.
ఏమిటి బావగారు సాసరలో తోతరన్నా? అందరూ కప్పులు తోతారుగా, వాళ్ళు ఎంగి అవ్వకుండా సాసరలో తోతరారు. ఎలా ఉందో మన ప్లేడర్ బ్రెయిన్. నమస్కారం మామయ్య గారు. నమస్కారం నాయన. కులాసాగానే ఉన్నాను. ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చాను. మన కాలేజీ టైం అయింది, వెళ్ళొస్తాను. మంచిదైనా, డ్యూటీ ఫాస్ట్ అన్నాడే ఇంగ్లీష్ వాడు. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. రాము, జేబురుమాలు మర్చిపోయావు. వస్తానమ్మా. ఈ కాలపు కుర్రాళ్లే అంత అన్నీ మర్చిపోతారు. మా రాముకు ప్రతిదీ వాళ్ళ అమ్మే గుర్తు చేయాలి. ఇక రాము గురించి ఆమెగా ఇబ్బంది ఉండదండి. ఇక మా అమ్మాయి గౌరి అన్నీ చూసుకుంటుంది. నమస్కారం బాబు. గోపాలం, ఎప్పుడొచ్చావు? పట్నంలో కాస్త పని నేను వచ్చాను బాబు. పోతూ పోతూ తమరు చూసిపోదామని. కులాసయ్యనా? కులాసా బాబు. అంతా బాగున్నారా? అంత బాగున్నారు బాబు. పాపం ఆ లలితమ్మే. లలితకేమైంది? ఆ వేళ మీకు పెళ్లి జరుగుతున్న రోజున రాము రాము అని అరుచుకుంటూ పిచ్చిదానిలా మన ఇంటికి వచ్చింది బాబు. ఇంకెక్కడ రాము తల్లి, ఈ పాటికి పెళ్లి కూతురింట్లో ఆయనకి పెళ్లి అయిపోయి ఉంటుందన్నాను. అది విధి. పాపం పిచ్చి తల్లి కుప్పలా కూలిపోయింది బాబు. అది తలుచుకున్నప్పుడల్లా నా గుండె పగిలిపోతూ ఉంటుంది బాబు. బాబు, ఏమిటలా అయిపోయారు? బాబు, మీ మనసు నొప్పించినట్టున్నాను, క్షమించండి బాబు. నేను వెళ్ళొస్తా. ఆ వేళ మీకు పెళ్లి జరుగుతున్న రోజున రాము రాము అని అరుచుకుంటూ పిచ్చిదానిలా మన ఇంటికి వచ్చింది బాబు. ఇంకెక్కడ రాము తల్లి, ఈ పాటికి పెళ్లి కూతురింట్లో ఆయనకి పెళ్లి అయిపోయి ఉంటుందన్నాను. అది విధి. పాపం పిచ్చి తల్లి కుప్పలా కూలిపోయింది బాబు. లలిత, నీకెంత అన్యాయం చేశాను లలిత. లలిత, పాలు పాలండి.
వసంత, నన్ను ప్రేమించి వేరే ఒకరిని పెళ్లి చేసుకున్నావు కదూ? లలిత, అదేమిటి లలిత అలా ఉన్నావు? వసంత అతన్ని వదిలి వెళ్ళినట్లే నువ్వు కూడా నన్ను. లలిత, ఆ మాట మాత్రం అనకు. దేవుడు నన్ను సృష్టించినప్పుడే నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠింపచేశాడు. నిన్ను పట్టుకున్న ఈ చేతులు ఈ జన్మలో మరొక స్త్రీని తాకనే తాకవు లలిత. రాము కాఫీ టిఫిన్ గౌరీ, ఇదేమిటమ్మా? ఇక ముందు ఇదే నీళ్లు నీ ఇంట్లో కంటతా పెట్టొచ్చా? గౌరీ, ఈనాటి నుంచి నీ మీద పెద్దరికం బాధ్యత పడ్డాయి. ఎదుటి వాళ్ళ మనసెరిగి ప్రవర్తించాలి. నీకెలాంటి కష్టం వచ్చినా బాధ కలిగినా పై వాళ్లకు పెదవి విప్పి చెప్పకమ్మా. చెప్పడమ్మా, చెప్పడం. ఏడో
బండికి టైం అయింది, రాము ఇంకా టాక్సీ తీసుకురాలేదు. అడుగు అల్లుడు గారు వచ్చారే. అన్న టాక్సీ వచ్చింది. బావగారు మొన్న వచ్చారో లేదో అప్పుడే వెళ్ళిపోతున్నారు. ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది. అవునండి, మీరు మళ్ళీ తప్పకుండా ఒకసారి రావాల్సిందే. అల్లుడు గారు, మేము ఒకసారి వచ్చాం, ఈసారి మీ టర్న్. అమ్మాయిలు ఇద్దరు కలిసి వస్తే ముగ్గురుగా తిరిగి రావచ్చు. బావగారు చూడదనా, గౌరీ మమ్మల్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. నాకేదో మీరేం బెంగ పెట్టుకోవద్దు. గౌరీకి మా అమ్మాయి. అమ్మా వెళ్ళొస్తాను. రమా వస్తూ ఉంది, మీరందరూ చూస్తూ ఉండండి, చిన్న తమాషా చేస్తాం. ఏమే రమా, ఎప్పుడు ఇలా నీలాట్రేవికి రావడమేనా, లేక నీళ్ళాడేది ఎప్పుడన్నా ఉందా? ఆ శుభగడే రావద్దటే. వీళ్ళమ్మ ఇవ్వలసిన 10,000 రాల్సిందే, ఆ బలరామయ్య గడప దాటి లోపలికి రానిస్తాడు కదేటే రమా? అదేం కాదులే, వాళ్ళింట్లో ఏదో పోలేరమ్మ వ్రతం ఉందట. పెళ్ళైన 6 నెలల వరకు ఎవరికి కార్యం జరగకూడదట. 6 నెలలు అయిపోయాయిగా. అయిపోయాయి, త్వరలోనే ముహూర్తాలు పెడతారు. త్వరగా పెట్టించమనవే, మాకు కూడా కాస్త పప్పనం దొరుకుతుంది. మీరా ఏంటి కోతి పనులు? చెరొదిలి పెట్టండి. వదులుతా. 2 చేతులు జోడించి కృష్ణ ఆపద్బాంధవ అనాథ రక్షక అని దండం పెట్టు. దండం పెట్టాలా? ఉండి పెడతాను. రంగైన బంగారు, ఓ రంగైన బంగారు రవణమ్మ, నీ రంజంతా చూశాను రావమ్మ. ఓ బొమ్మ గజనిమ్మ, ఓ బొమ్మ గజనిమ్మ, ఓ బొమ్మ. ఓ మాయదారి మండపేట, ఓ మాయదారి మండపేట అప్పన్న, ఆర్భాట నీదాని అసలు సున్న. చాలయ్యా చలమయ్యా, చాలయ్యా చలమయ్యా. ఓ రంగైన బంగారు రవణమ్మ, నీ రంజంతా చూశాను రావమ్మ. ఓ బొమ్మ గజనిమ్మ, ఓ బొమ్మ గజనిమ్మ, ఓ బొమ్మ. ఇప్పుడేమి తెలుసు నీకు ఎగతాళి చెయ్యబోకు, ఇప్పుడేమి తెలుసు నీకు ఎగతాళి చెయ్యబోకు. ఈనంటే ప్రేమ నాకు, ఇక బ్రేకు వెయ్యబోకు.
సరుకు అందాక తొందర పడబోకు పోయప్పో పోయప్పో మాటల్లో ఉంది పరుకు తెలుసులే పోవయ్యా నీ సరుకు ఓ రంగైన బంగారు రవణమ్మ నీ రంజాంతా చూశారు రావమ్మ మాయదారి మండపేట అప్పన్న ఆధాటనే దాని అసలు సున్న చాలయ్యా చలమయ్యా చాలయ్యా చలమయ్యా సిగ్గంత తీసివెయ్యి నీ మనసు తెరిచివెయ్యి సిగ్గంత తీసివెయ్యి నీ మనసు తెరిచివెయ్యి సరదాగా కౌగిలి అప్పుడెంత హాయి హాయి మంగయ్య సపదమంత ఏం చేస్తేవయ్య బావ మంగయ్య సపదమంత ఏం చేస్తేవయ్య బావ వయసంత ఈలాగా పోతుంటే తెలుసుకోవా ఇక చూసుకో నా దెబ్బవో రాణి నిన్నిడిసి ఉండలేని పచ్చి పట్టాన్ని ఓరయ్యా ఇన్నాళ్లకు మగసిరి నీకొచ్చింది ఇలా ఉంటే మనకింక లోటేముంది ఓ రంగైన బంగారు రవణమ్మ నీ రంజాంతా చూశాను రావమ్మ ఓ బొమ్మ గజనిమ్మ 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 రామా రామా పోండి ఈ చెట్లు పుట్టల్లో ఆటలు ఏమిటండి శుభ్రంగా మీ ఇంటి కాపురాన్ని తీసుకుపోండి దానికే మీ అమ్మ నా 10,000 ఇచ్చా మనం అంతేనా ఆ. అంతేనా ఏడవకు నువ్వు వేడిస్తే నా గుండె కరిగిపోయి ఈ కాలువలా ప్రవహించేస్తుంది విను నేను ఒక ఉపాయం చెప్తాను వస్తున్నానండి. అయితే నేను వెళ్తున్నా ఉపాయం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు రేపు ఇంటికి రా, అక్కడ చెప్తాను అక్కడికి ఎలా రాగలండి కోతకు గోతులు పడి ఎలాగో లాగింటికి రా ఏమండి